నీ కృపాసన్నిధి కోరుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మొదట మరి కంఠద వాక్యాలు పిల్లలు కొంతమంది చెప్తారు, ఆ తర్వాత స్కిట్లు వేస్తారు, పాటలు పాడతారు. సలోమి. అందరికీ ప్రైజ్లా. నా పేరు సలోమి. కీర్తనలు 142. నేను వెలుగైతే యోహాను మరలిల్లుచున్నాను, వెలుగైతే యోహాను బ్రతిమలాడుకుంటున్నాను. బహుహీనంగా ఆయన సన్నిధిని నేను మోర్పించున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తల చెప్పుకొంచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకున్నటాకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పొగడుచున్నాడు. నా కుడి ప్రక్కన నిదానించి చూడము. నా నేరువాడు ఒకడును లేకపోయిన ఆశమేమి దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నేను నీకు మోర్పించున్నాను. నా ఆశ్రయ దుఃఖము నీవే. సజ్జీలు ఉన్న భూమి మీద నా శాస్త్రం నీవే. నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను. నా మరుకు చెవియొగ్గుము. నా తరుమువాడు నాకన్నా బలిష్ఠుడు. మా చేతిలో నుండి నన్ను తప్పింపుము. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు సరసాలలో నుండి నా ప్రాణం తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చూచి నీతిమంతులు నడబట్టి అతిశయపడుదురు. అందరికీ ప్రైజ్ లార్డ్. సోదరి గ్లోరీ. గ్లోరీ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు గ్లోరీ. నేను కీర్తనలు 141 చెప్తున్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాక. యెహోవా, నా నోటికి కావాలి ఉంచుము. నా పెదల ద్వారమునకు కాపు పెట్టుము. పాపం చేయవారితో కూడా నీ దుర్నీతి కార్యములలో చొరబడక ఉండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకము నేను త్రోసి వేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నారు. వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుంచి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించి ఉన్నారు. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకల పాదాల దారున చెదిరినవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు తెచ్చున్నాను. నా ప్రాణం దారపోయకుము. నా నిమిత్తం వారు వడ్డిన వాళ్ళ నుండి పాప ఉచ్చుల నుండి నన్ను తప్పించు కాపాడుము. నేను తప్పించుకొని పోచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకుందురు గాక. కీర్తన. ప్రైజ్లా. నేను చెప్పబోతున్న 143. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నా వినములు చెవియొగ్గుము. నీ విశ్వసత్యముని బట్టి నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ముము. నీ సేవకునితో వ్యాజ్యం ఆడకుము. సజీవులు ఒకడు నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువు నా తనుము కొట్టుచున్నాడు. నా ప్రాణం నేలగొట్టుచున్నాడు. చిరకాలం కింద చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగున్నది. నాలో నా హృదయం విస్మయమైందను. పూర్ణ దినములు జ్ఞాపకం చేసుకునిచున్నాను. నీ క్రియలను ధ్యానించుచున్నాను. నీ చేతుల పనిని యోచిస్తున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించున్నది. త్వరగా నాకు ఉత్తరం ఇమ్ముము. నేను సమాధిలోనికి దిగుజారు వలె కాకుండానట్టు నీ ముఖము నాకు మరుగ చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నీ మరుగు నేను జొచ్చి ఉన్నాను. నా శత్రువు చేతిలోని నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ చేత సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నీవే నా దేవుడవు. నీ నామం బట్టి యెహోవా నామం బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా శత్రువు చేతిలోని నన్ను తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి సంహరింపుము. నా ప్రాణం బాధపరచు వారందరినీ నశింపజేయము. అందరికీ ప్రైజ్ లార్డ్. హదస. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను కీర్తన 146 చెప్తున్నాను. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణం వెల్లడిపోవును. వారి మట్టిపాలగుదురు. వారి సంకల్పము నేడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వం సృజించువాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొను వారికి ఆహారం దయచేయును. యెహోవా
బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లగాను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సీయోను నీ దేవుడు తరములన్నిటిని రాజ్యం చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. మేరీకి అందరికీ ప్రజల కీర్తనలు 134. యెహోవా దగ్గర సేవకులారా, పెట్టుకో. యెహోవా మందిరంలో రాత్రి నిలుచుకున్న వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సీయోను నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తనలు 134. చంద్రకళ. అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ బాగా పట్టుకో, పైకి పట్టుకో. అందరికీ ప్రైజ్ లార్డ్. 134 కీర్తనలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారా, మీరందరూ యెహోవాని సన్నిధించుడి. పరిశుద్ధ స్థలముల వైపు చేతులెత్తి యెహోవాని సన్నిధించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మహిమ. మీరంతా అందరికీ ప్రైజలా ఒకటే నేర్చుకున్నారు. కీర్తనలు 134. అందరూ యెహోవా 134 సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి వాళ్ళారా, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి సన్నిధించుడి. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. ఏమేమా అందరికీ ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 125. యెహోవా యందు నమ్మికుంచు వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలె అందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూండును. నీతిమంతులు పాపం చేయుటకు తన చేతులు చాపుకున్నట్టు భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాధీనం మీద ఉండును. యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థులకు మేలు చేయను. తమ అహంకారాలకు త్రోవలను పాపం చే వారితో కూడా వెండిపోయిన ఇశ్రాయేలు సమాధానమును గాక. కేజీయా. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు దగ్గర పెట్టుకో. 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా యందు నీతిమంతుడు పాపం చేయుటకు తన చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలుకు నెమ్మది కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హెప్సిబా. అందరికీ ప్లేజ్లో నేను చెప్పే కంఠవాక్యం 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట అంత మేలు, ఎంత మనోహరం. దాని తల మీద బొయ్యబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని వలన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలన నుండును. సీయోను కొండ మీదికి దిగివచ్చు హెబ్రోను మంచు వలన నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట కలిగి ఉండవలనని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. చెప్పు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు బాయ్స్ స్కిట్ వేస్తారు. ఈలోగా అమ్మాయిలు రెడీగా అండి. పెట్టేసి రండి సమయల్ గారు. ఇశ్రాయేలులకు రాజుని నియమించుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. అవునా సమయల్ గారు? అవును.
పిలిచేయా పెద్ద కుమార్ రండి. పెద్ద కుమారుడు ఎవరు? వాయమ్మ. ఇదండి సమీల్ గారు, నా పెద్ద కుమారుడు ఏలియాబు. ఇతడు కాదు. నీ పేరేం పేరు? నా పేరు ఏలియాబు. అవునా? ఇతడు కాదు. ఇతను కాదా? నా రెండో కుమారుడు సమీల్ గారు. ఇతను కూడా కాదు. ఇతడు కూడా కాదు. నా మూడో కుమారుడు సమీల్ గారు. ఇతడు కూడా కాదు. నాలుగో సమీల్ గారు. ఒక కుమారుడు సమీల్ గారు. ఇతను కూడా కాదు. నా ఐదో కుమారుడు సమీల్ గారు. ఇతను కూడా కాదు. ఆరో కుమారుడు సమీల్ గారు. ఇతను కూడా కాదు. ఏడో కుమారుడు సమీల్ గారు. ఇతను కూడా కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకడు అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు సమీల్ గారు. పిలిపించండి. ఇతని పేరేంటి? ఇతని పేరు దావీదు సమీల్ గారు. దేవుడు ఏం కట్టారా ఇది? దేవుడు రాజుగా నియమించడానికి ఇతన్ని అభిషేకించమని చెప్పాడు. అవునా సమీల్ గారు? మోకరించు. ఏదిరా నూనె? నూనె లేదు. ఇప్పటి నుంచి ఇజ్రాయేల్కి రాజు దావీదు. దావీదు అయినాడా? సరే సరే సమీల్ గారు. పేజలాడు. పాట ఉందా? రండి, చేరి పక్కకు తీసి. అక్క పాడుతుందా? అరుణ్ అంజయ్ తీసుకో. పరియుదయలో దావీదు గొర్రెల కాపరియుదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యౌవనుడు దావీదు గొర్రెల కాపరియుదయలో. దావీదు గొర్రెల కాపరియుదయలో అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుండు. అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుండు. సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టడైనాడు. సౌలును త్రోసిన
తీసేయండి. తీసేసి క్లాత్ తీసి క్లాతులన్నీ తీసేయండి ఇక. ఓకే. సరే. ట్రింగ్ 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 అని పాడు. ట్రింగ్ 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 ट्रिंग 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 बोल से देखो कौन से गाड़ी, बोल से देखो कौन से गाड़ी, साइकिल गाड़ी जोर जोर से चलते हैं, कभी आस्ते आते हैं, कभी आस्ते जाते हैं, कभी आस्ते आते हैं, कभी आस्ते जाते हैं। चुक 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 बोल से देखो कौन से गाड़ी, बोल से देखो कौन से गाड़ी, साइकिल गाड़ी रेलगाड़ी जोर जोर से चलते हैं, कभी आसे आते हैं, कभी आसे जाते हैं, कभी आसे आते हैं, कभी आसे जाते हैं। पम 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 बोल से देखो कौन से गाड़ी, बोल से देखो कौन से गाड़ी, मोटर गाड़ी जोर जोर से चलते हैं, कभी आसे आते हैं, कभी आसे जाते हैं, कभी आसे आते हैं, आसे जाते हैं। हल्लेलुया 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 बोल से देखो कौन से गाड़ी, बोल से देखो कौन से गाड़ी, जीवन गाड़ी जोर जोर से चलते हैं, कभी आसे आते हैं, स्वर्ग ले जाते हैं, कभी आसे आते हैं, स्वर्ग ले जाते हैं। ఓకే. బాయ్స్ పాటలు అన్నీ పాడతారా? స్కిట్ ఉంది కదా, లేడీస్ రమ్మని చెప్పు. శిరీష ఏంది నెక్స్ట్? పాటలు పాడు. పిల్లలు మీరు కూర్చో. నెక్స్ట్ రండి త్వరగా. ఎట్లా సప్న సాయంత్రం సరిగా ఆజా వచ్చే 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 అయ్యో నెక్స్ట్ ఓకే. ఇక్కడికి రండి. బాయ్స్ రండి అయితే. టైం లేదంటండి జోని, టైం లేదు. ఆరాని సిలవదా జై రమన్ జై. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
గొప్ప ఏందిరా నాయన రండి మేమందరము ఉత్సాహించి సంతో పెద్దదే మొత్తం వెనకరా రా మేమందరము ఉత్సాహించి సంతోషించగా రండి రండి ప్రైజ్ లార్డ్ రండి. అరే మన గురువు ఎక్కడ్రా? అవునరా మన గురువు ఎక్కడ్రా? అడిగడిగో గురువు, అడుగడిగో గురువు. నేనే గురువుని, మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే ఈరోజు మన పనేంట్రా? చెప్పండి గురువా. మనం ఈ రోజుల్లో నాకు రైతులు ఎలా ఉన్నారా? ఎలా ఉంటారు గురువా? అప్పులతో, రోగాలతో, బాధలతో ఆగలేక వేగలేక పైకి వెళ్తున్నారు గురువా. అవునవును గురువా. క్రైస్తవులు ముఖ్యంగా 3 పనులు చేయాలరా. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అవునవును గురువా. వాక్యం వినకూడదు, అవునవును గురువా. ముఖ్యంగా బాప్తిజం అస్సలుగా తీసుకోకూడదురా. అవునవును. ఇవన్నీ చేయాల్సింది మీరేరా. అవును గురువా. అవ్వండి అన్ని అవునవును అవునవును అంటారు. అరే అక్కడ భక్తి పర ఆలోచిస్తాందిరా, ఆమెను చెడగొట్టాలరా. అవును గురువా. మనం రోజు చేసే పని అదే కదా గురువా. ఎప్పుడైనా సక్సెస్ చేయమా చెప్పండి? ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది గురువా. మీ మాట అందరూ గురువా. సరే భక్తి పరాలు ఎవరైనా వచ్చారా చూడండి. ఇక్కడ ఎవరున్నారు బా భక్తి పరులు? ఎవరున్నారు గురువా ఇక్కడ? వచ్చేసారు అదే గురువా వస్తుంది. రే మనం ఆమెను చెడగొట్టాలరా. గురువా. సరే ఫస్ట్ ఎవరు వెళ్తారా? నేను వెళ్తాను గురువా. నీ వల్ల అయిద్దా? నా టాలెంట్ ఏదో చూపిస్తాను గురువా. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావా? ఇంత కుళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వింటాడా? వినడు. ఎవరైనా స్టేజ్ ఎక్కి వర్షిప్ చేసినా కుళ్ళే, ఎవరైనా ప్రార్థన చేసినా కుళ్ళే, ఎవరైనా పాటలు పాడినా కుళ్ళే, ఎవరన్నా 10th పాస్ అయినా కుళ్ళే, నీ పక్కన వాళ్ళు మంచిగున్నా కుళ్ళే. ఇంత కుళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వింటాడా? వినడు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ప్రార్థన చేయొద్దు. చూడండి గురువా నా టాలెంట్. అవునవును వెళ్ళిపోతుంది. నాలో ఎంత కుళ్ళున్నా పర్వాలేదు, నా దేవుడు నా కుళ్ళును తొలగించే దేవుడు కాబట్టి నేను ఆయనకు ప్రార్థిస్తాను. అయ్యో అసలు నీ పవర్ ఏం పని చేయలేదు. నెక్స్ట్ ఎవరు వెళ్తారా? నేను వెళ్తా గురువా. నీ వల్ల అయిద్దా? అవుతుంది గురువా. సరే వెళ్ళు. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేస్తే దేవుని మాట ఆలకించాడు, అందుకే ప్రార్థన ఆపేసి నువ్వు ప్రార్థన చేయకు. నీకు ముక్కు మీద కోపం, వాళ్ళంతా కోపం, ఇంత కోపం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని మాట ఆలకించాడు, అందుకే లేచి వెళ్ళిపో. కోపం అమ్మ కోపం, కోపం అమ్మ కోపం, ముక్కు మీద కోపం, ముక్కు మీద కోపం, వాళ్ళంతా కోపం, వాళ్ళంతా కోపం. నువ్వు ఇంత కోపం పెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తే దేవుని మాట ఆలకించాడు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. చూడండి గురువా ఇలా చెడగట్టను. అవునవును వెళ్ళిపోతాం. నాలో ఎంత కోపం ఉన్నా పర్వాలేదు, దేవుడు కోపపడుకుడు కానీ పాపం చేయకుడు అన్నాడు కాబట్టి దేవుడు నా కోపాన్ని తొలగిస్తాడు. నేను ఆయనకు ప్రార్థిస్తాను. అయ్యో నీ పవర్ కూడా అస్సలు పని చేయలేదు. నెక్స్ట్ ఎవరు వెళ్తారా? నీ వల్ల అయిద్దా? అయితే గురువా. సరే వెళ్ళు. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు విన్నాడు కదా, ఎందుకు ప్రార్థన చేసినా నువ్వు వేస్ట్? ఎందుకు బైబిల్ పట్టుకొని చర్చికి వస్తావు? చూడు లోకంలో ఎంత బాగా తిరుగుతున్నారో. తిరగకుండా ఏడో వచ్చి ప్రార్థన చేస్తాందేమో. నీ జీవితంలో ఎన్ని ఓటములు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, నీ జీవితమే ఫెయిలే. ఇన్ని ఫెయిల్ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చూడు గురువా నా దెబ్బకి లేచి వెళ్ళిపోతుంది. అవునవును వెళ్ళిపోతుంది. నా జీవితంలో ఎన్ని ఓటములున్నా పర్వాలేదు, నా దేవుడు నా ఓటములలో గెలుపునిస్తాడు. నేను ఆయనకు ప్రార్థిస్తాను. అయ్యో నీ పవర్ కూడా పని చేయలేదు. నెక్స్ట్ ఎవరు వెళ్తారా? నేను వెళ్తాను గురువా. ఇద్దరు ఈ వెళ్తారా? గురువు బాగానే దొరికినాడు వీళ్ళకు. ఇద్దరు వెళ్తారా? సరే వెళ్ళు. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావా? నీవు ఇంత అల్లరిగా ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడా? ఇంట్లో అల్లరే, బయట అల్లరే, ఫ్రెండ్స్తో అల్లరే, ఎప్పుడు అల్లరి చేస్తే నీ దేవుడు ఎలా ఆలకిస్తాడు? బైబిల్లో అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదని ఉంది కదా, మరి ఎందుకు అల్లరి చేస్తావు?
బయట అంతా అలా చేస్తావు, చర్చికి వస్తే డిసిప్లైన్గా ఉంటావు. లేచి వెళ్ళిపో, నీ దేవుడు నన్ను ఆలకించాడు. వెళ్ళిపో వెళ్ళిపో. అవును, నేను అల్లరి చేస్తాను, కానీ దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాలో అల్లరిని తొలగిస్తాడు. నేను ఆయనకు ప్రార్థిస్తాను. అయ్యో, నీ పవన్ కూడా పనిచేయలేదు. నెక్స్ట్ టైం వెళ్తారా? నేను వెళ్తాను గురువా. నీ వల్ల అవుతుంది గురువా. అరే వెళ్ళు. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఇంత రోగం పెట్టుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అవునవును, ఆలకించాడు. ఆశ రోగం, పాప రోగం, ద్వేష రోగం, ఇన్ని రోగాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. వెళ్ళిపో. అవును, వెళ్ళిపో. లేచి వెళ్ళిపో. నాలో ఎన్ని రోగాలు ఉన్నా పర్వాలేదు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు కాబట్టి నేను ఆయనకు ప్రార్థిస్తాను. అయ్యో, మీ వల్ల కూడా కాలేదా? నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తారా? నేను వెళ్తాను గురువా. అయితే ఏంది గురువా అంత మాట అంటారా? నా యోగు అనిపించింది. నేనే గురువా, అందుకే డబల్ అయితే మళ్ళీ తిరిగి ఇచ్చినాడు. ఎడగొట్టినామా లేదా? అది కాదా గురువా? వెళ్ళు. ఏంటమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చేస్తున్నావా, చర్చికి వచ్చినావా, అబద్ధాలు ఆడతావు, పాపాలు చేస్తావు, అందరి దగ్గర దొంగతనం చేస్తావు, నీ ప్రార్థన దేవుడు వింటాడా? అవును, అస్సలు వినడు. రోడ్డు మీద మామిడికాయలు అమ్మని కూడా ఇసపెట్టది. ఎప్పుడు ఆ మామిడికాయలు కావడం కూడా మోసం చేస్తా ఉంటుంది. ఎన్ని మోసాలు చేసి ప్రార్థన చేస్తాను. అవునవునవును, ఫ్రెండ్ కూడా 100 లెక్క కొట్టేసి నేను కొట్టేదని చెప్తుంది. అస్సలు మా ప్రార్థన అస్సలు దేవుడు వినాడు. ఇక నుంచి వెళ్ళిపో. ప్రార్థన చేయకు, బైబిల్ చదవకు, బాప్తిజం తీసుకోవకు. ఇక నుంచి లేచి వెళ్ళిపో. చూడండి గురువు, నా దెబ్బకు వెళ్ళిపోతుంది. అవునవును, వెళ్ళిపోతుంది. అవును, నేను చాలా పాపాలు చేశాను, కానీ దేవుడు తన పరిపూర్ణమైన రక్తంతో నా పాపాలు కడిగి నన్ను పరిశుద్ధ హృదయం ఇచ్చాడు. అరే, నీ పౌరు కూడా పనిచేయలేదు. ఏంట్రా, ఎవడు జరగట్లే కూడా గురువుండ్రా, నేను జరగొడతా చూడండిరా. ఏంటమ్మా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటారా? అమ్మా వినాడు. బయట సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మాంగళ్య షాపింగ్ మాల్ ఉంది. ఆడికంతా ఒకటి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తామేందమ్మా నువ్వు విచిత్రంగా. మరి నువ్వు పాపాలు చేయకూడదు, పాపాలు చేస్తావు మళ్ళా. ఇన్ని పాపాలు చేసి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వింటాడా? అమ్మ పండుకో, నిద్రపో, జడ్జ పండుకో, నిద్రపో, జడ్జ ఏం నిలువ అనుకున్నారు? నిద్రపోతాను. లేరా గురువా? ఏరా నిద్రపోతాను? నువ్వు ఆయన జోలకోళ్ళకి నిద్ర వచ్చాను గురువా. ఆమెను పడుకోబెడతామని పండారా? అరే లేండి, గురువు వచ్చినాడు. ఏంట్రా అందరు ఎట్లా పడుకున్నారేంట్రా? పాడే పాట జోలపాటకు మా నిద్ర వచ్చాను గురువా. అంత బాగున్నా నాను? అవును గురువా. అరే ఏసై చేస్తున్నాడు రా, మా గుండెల్లో చాలా గుట్టు రే. కొడుకు గుర్తుంది గురువా. రాండ్రా, ఏమైతే చూద్దాం. రాండ్రా. నా గుండెలో గురువా. అరే ఉండండి. పారిపోదాం గురువా ఇక్కడ నుంచి. అవును గురువా, పారిపోదాం. ఉండండి, ఏమైతే చూద్దాం. నా గుండె చేతులలోకి వచ్చేస్తుంది గురువా. అవునవును, నాకు కూడా. ఉండండి, మేము పారిపోతాం గురువా. ఉండండి, ఒక్క నిమిషం. ఏమైతే చూద్దాం. ప్రేమల తండ్రి, నీ కొందనాలు ప్రభా. మరి చిన్ని సాధన చేత ఎంతగానో శోధించబడి ప్రభా మరి ఎంతో బాధపడుతుంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. శత్రువు కార్యాలన్నిటి నుండి మీరే విజయం అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలా జీర్వహించియు బలపరచని గుమ్మము పిల్లలాన
గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మీరు వెనక్కి ఓకే. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. నేను ప్రేమించలేదు, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ప్రేమించలేదు, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు. నేను ప్రచురించుటకు యేసయ్య తనలా మార్చుకున్నాడు. నేను ఫలించుటకు యేసయ్య నన్ను నియమించాడు. నేను ప్రచురించుటకు యేసయ్య తనలా మార్చుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేశాడు నన్ను. ప్రత్యేకమైన జనాంగముగా యేసయ్య చేశాడు నన్ను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాదు, ఎక్స్ట్రాడినరీ నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ నేను, ఎంతో స్పెషల్
స్పెషల్ దేవుని చేతి పని నేను. నీలి ఆకాశం దాటిపోదామని సాంగ్ పాడు. ఇంకా లేదు. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దామా, నా యేసు ఉండునక్కడా. కలుసుకుందాము మేఘాల మీద, కలుసుకుందాము మేఘాల మీద. చూస్తారు పూజ
बड़ा नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ हम मिलेंगे बादलों पर हम मिलेंगे बादलों पर देखेंगे सारा जहां देखेंगे सारा जहां नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ उसका कोई भी वादा ना होता अधूरा हर एक वादा उसका होता है पूरा उसका कोई भी वादा उसका कोई भी वादा ना होता अधूरा हर एक वादा उसका होता है पूरा उसका कोई भी वादा उसका आने का वादा भी पूरा होगा देखेंगे सारा जहां उसका कोई भी वादा भी पूरा होगा देखेंगे सारा जहां हम मिलेंगे बादलों पर हम मिलेंगे बादलों पर देखेंगे सारा जहां देखेंगे सारा जहां नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ ఓకే ఇంత పెద్ద పాటలు పాడితే మా టైం అంతా పోతానేమ్మా. రాండియా ఏంది తగిలించుకున్నారా? అందరికీ ప్రైజ్లా. నా పేరు కళ్ళు. కళ్ళు లేకుండా ఏదైనా చూడడానికి సాధ్యం అవుతుందా? అసలు కళ్ళు ఉంటేనే కదా బాడీ ఏదైనా చూడడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి బాడీలో కళ్ళే గొప్ప. మీరు గొప్ప అనుకుంటాండ్రా? సరే అబ్బో ఆపు. ఒకసారి కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడు పెడితే ఆ బాధంతా భరించేది నేనే. అబ్బో నేను ముక్కుని. నేను గాలి పీలిస్తేనే బాడీ బ్రతికేది. కాబట్టి బాడీలో ముక్కే గొప్ప. రా నిలబడుకో, నువ్వే గొప్పరా. ఆగు కళ్ళజోడు బరువును ముక్కు ఒక్కటే భరిస్తుందా? చెవులు కూడా భరిస్తుంది. కళ్ళకు మంచి సపోర్ట్గా నేను ఉంటాను. నా పేరు చెవులు. నేను వింటేనే కదా బాడీకి సమాచారం తెలిసేది. కాబట్టి నేనే గొప్ప. ఇప్పుడు చెవు ముక్కులు కళ్ళు ఎలాంటిరా నాయనా? ఈడెవరో వస్తాడు రంగా. ఆగండి. నేను లేకుండా మీ గొప్పలు మీరే చెప్పుకుంటున్నారా? అట్లా తిరుగు. అయినా కానీ నా గురించి మీకు తెలుసు కదా. నేను నోరుని. నేను ఆహారం తింటేనే కదా మనిషికి మంచి శక్తి వచ్చి అయ్యోహాలని పనులు చేయగడు. కాబట్టి నేనే గొప్ప. ఆగండి మీరు గారు గొప్ప, నేనే గొప్ప. నా పేరు చేతులు. బాడీలో అందరికంటే చేతులే గొప్ప. ఎందుకంటే నేను నా చేతులు తెంత బరువు ఇంట్లో పనులు చేసేదాన్ని నేనే. నేను నా చేతులతో ఆహారం తినిపిస్తేనే కదా బాడీకి శక్తి వచ్చేది. కొన్నిసార్లు కళ్ళు కనబడకుండా అద్దాలు పెట్టేది నేనే. అందుకు నేనే గొప్ప. నువ్వే గొప్పనా? సరే ఎవరు చేయాలబ్బా మేమంతా? ఈయనెవరయ్యా? నా పేరు కాళ్ళు. కాళ్ళ
ఏందిరా నాయన? బాడీలో కాళ్ళే గొప్ప. బాడీకి బరువు మొత్తం మోసేది కాళ్ళే కదా. మిమ్మల్ని ఎక్కడికైనా పిలుచుకొని వెళ్ళాలన్నా కాళ్ళే కదా కావాల్సింది. కాళ్ళు లేకుంటే కష్టమేలా నాయన. కాబట్టి మీరు కాదు గొప్ప, నేనే గొప్ప. నువ్వే గొప్ప కానీ ఆగండి ఎందుకు మీరు అలా కొట్టుకుంటున్నారు? అవయవాలన్నీ విరివి అయినా కానీ శరీరం అంతా ఒకటే కదా. మొదటి కొరంది 12:12లో ఏముంది? అవయవాలు వేరైనా కానీ శరీరం ఒకటే. ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే మొత్తం అంతా బాడీ అంతా భరిస్తుంది కదా. కాబట్టి ఎవరు కొట్టుకోకండి, అందరము సమానమే. అందరూ క్షమాపణ అడగండి. అందరూ క్షమాపణ చెప్పుకోండి. గొప్ప గొప్ప అనుకొని ఊరికి నిలబడుకుంటేట సారీ అనుకోండి. ఎసయ్య మేమంతా ఒకటే. ఒకటేనా? నిజంగా చెప్పండి. ఎసయ్య మేమందరం ఒకటే. మా పాపాలను క్షమించు, మీ రక్తంతో కడుగు. మేమందరం ఒకటే గనుక మమ్మల్ని క్షమించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచి మారమనసు వచ్చింది నాయన. నిలబడుకోండి. ఇంకా పాట పాడతారా? ఒకటి లేదా? అట్నే నిలబడుకోండి దండలు వేసుకొని. లైన్ పెట్టు, ముందుకు పెట్టు. 1 2 3 ఓకే. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను, నా చిన్ని చెవులు యేసుకిచ్చాను, నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను, నేను యేసుకై జీవించెదను. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను, నా చిన్ని చెవులు యేసుకిచ్చాను, నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను, నేను యేసుకై జీవించెదను. లా 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 నా చిన్ని హృదయము యేసుకిచ్చాను, నా చిన్ని హృదయంలో పాపముండదు, అపవాదికి చోటే లేనే లేదు, నేను యేసుకై జీవించెదను. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను, నా చిన్ని హృదయంలో పాపముండదు, అపవాదికి చోటే లేనే లేదు, నేను యేసుకై జీవించెదను. లా 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 ఓకే. బాష్. సుప్రీత్ త్వరగా రావాలా? ఎవరు సుప్రీత్? నిలబడుకో ముందు. అది తీసేయంగ. మీరు పక్కకు పోండి. చెప్పు. అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ ఎట్టు పట్టుకో, పైకి అట్టు పట్టుకో. ఈరోజు నేను కీర్తనలు 127 ఉచ్చారణం చెప్పబోతున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. ఆ పట్టణముని కాపాడని ఎలదా దాన్ని కావలకనువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొని కష్టార్జితము ఆహారం తినుట వ్యర్థమే.
తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యోనా కాలము పుట్టిన కుమారులు బలవంతుని చేత బాణములు వంటి వారు, వారితో తమ అంబులు పొంది నింపుకొని వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. విక్టర్ మనకి బైబిల్ ఏది బా అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రిళ్ళు నిల్చుండే వాళ్ళారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీరందరూ మీ చేతులను ఎత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశం నందు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. అభినయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను కీర్తన 128 వచనం 28. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడిచిన వాళ్ళని ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల్లో కష్టాతీతము అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె నుందురు. యెహోవా భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమందు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. సూరజ్ ఏంది ఎలాడుతాను ఈ ప్యాంటుకు? అందరికీ వందనాలు. కీర్తనలు 134 దగ్గర పెట్టుకో. 134. అందరూ బలి నేర్చుకున్నారు కదా ఇది. చెప్పు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు మీరందరూ యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశం యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పు గట్టిగా. ప్రైజ్ లార్డ్. ప్రీతం కీర్తనలు 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు ఇది మొదలుకుని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. తన వంకర త్రోవలకు తొలిపోవు వారిని పాపం చేయు వారితో కూడా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. వరుణ్ తేజ ఎవరు? రారా నాయనా చూర్రా. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు వరుణ్ తేజ. కీర్తనలు 125. యెహోవా సేవకులారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కలక నిత్యం సియోను కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పరదన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థ హృదయులకు మేలు చేయను. తమ వంకర త్రోవలకు తొలిపోవు వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోను. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు కీర్తనలు 33 ఈరోజేనా చెప్పు. 133వ అధ్యాయం చెప్పదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు,
ఎంత మనోహరమో అది తల మీద పోయబడే అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగచారన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద నుంచి దిగి వచ్చే హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదం శాశ్వత జీవమును అచ్చట నుండి వలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అందరికీ ప్లస్ లాడ్. చరణ్ చరణ్ అందరికి ప్రజల నా పేరు చరిత్. నేను కీర్తనలు 124 చెప్తున్నాను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండి ఎడల వారి ఆగ్రహము మనపై రగులుకొని చిన్నప్పుడు వారు మనలను ప్రాణంతోనే మృంగివేదరు. వారు మనలను ముంచివేసి ఉండెను. వారు మనలను ప్రవాహములై మన ప్రాణాల మీదుగా పొర్లి పారి ఉండెను. ప్రవాహములై ఘోషించి జనములు మన ప్రాణాల మీదుగా పొర్లి పారి ఉండెనని ఇజ్రాయేలు అందరుగాక. వారి పనులకు మనలను వేటగా అప్పగింపమని యెహోవాను స్తుతినందురుగాక. పక్షి తప్పించుకొనినట్లు మనము వేటగాండ ఊరు నుండి తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూ ఆకాశం సృజించిన యెహోవా నామం వలె మనము స్తుతినందునుగాక. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా అందరికి ప్రజల 149వ కీర్తన చెబుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా కృతజ్ఞతను పాడుడి. భక్తులు కూడుకునే సమాజంలో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. ఇశ్రాయేలు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక. సియోనుల జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యంతో వారు ఆయనను స్తుతించుదురుగాక. తమ్ముడుతోనూ సితారుతోనూ ఆయనను గూర్చి గానము చేదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రవశించుదురుగాక. వారు సంతోషపడుతులే తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. వారి నోట దేవుడు చేయబోవు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులు ప్రతిదానం చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరి ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. జోసఫ్ జై. అందరికీ ప్రైజ్ లార్డ్. 113. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము సన్నతింపబడును. స్తుతి నందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమంతా వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెను ఎవడు? ఆయన భూమి ఆకాశమును వంగి చూడనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో నీ ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడుకై. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకప్పు నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులే దానిని ఇల్లాలను కుమారుల సంతోషములకు తల్లిగాను చేసి ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ లార్డ్. దయాకర్. నేను ఇప్పుడు 133 చెప్పబోతున్నాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ఘోరం. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగిల అంచు వరకు దిగజారి పరిమళ తైలం వలె నుండును. సియోను కొండలపై దిగి వచ్చెను, అది హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట వలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కరుణాకర్. అందరికీ ప్లేలా. నేను ఇప్పుడు 133 చెప్పబోతున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీదకి కారి అతని అంగీల అంచు వరకు దిగజారి ఈ పరిమళ తైలము వలె ఉండెను. సియోను కొండలపై నుంచి దిగొచ్చే హెర్మోను మంచు వలె ఉండునని, ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పేర్లా సాధించిన వాళ్ళే రా. జేమ్స్. జేమ్సా? జేమ్స్. Praise the Lord, all the servants of the Lord, who minister by night in the house of the Lord. Lift up your hands in the sanctuary and praise the Lord.
$134. 134 చెప్పు. కీర్తనలు 134. Praise the Lord, all the servants of the Lord who minister by night in the house of the Lord. Lift up your hands in the sanctuary and praise the Lord. May the Lord bless you from Zion, he who is the maker of heaven and earth. Psalms chapter 124 verses 1 to 3. ప్రైజ్ లార్డ్. Praise the Lord. రాదా అందరు పేజరా అందరి పేజరా నేను 107 వాక్యం చెప్తున్నాను. యెహోవాకు బహుమాని ఎరుగేర్చుకున్నది ఆయన విశ్వాసత నిల్చును. కీర్తనలు 117 కీర్తన 1 పేజరా. యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండ్రు వారిలారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధుల స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సీయోను నుండి ఆశీర్వదించును కాక. ప్రైలాట్. రైట్. Let the Lord bless the house, the builders lab in vain. Unless the Lord watches over the city, the thus Lord. And the Lord praise the house, the builders lab in vain. Unless the Lord watches over the city, the God stand watch in vain. In vain you rise early and stay up late, toiling for food to eat. For he grants sleep for those he loves. Children are the heritage from the Lord, offering a reward from the Lord. Like arrows in the hands of a warrior, all children born in one's youth. Blessed is the man whose choir is full of them. They will not be put to shame when they contend to their opponents in court. Psalms chapter 127 verses 1 to 5. Praise Lord. నాకేం అర్థం కాలేనా నువ్వే రా.
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను నియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. బైబిల్ చదువు. వావ్, చూడు ఎంత అందంగా ఉందో. చూడు, నీకు కావాలా? ఎంత బాగుందో చూడు. గేమ్ వావ్, చాలా అందంగా ఉంది. గేమ్ ఆన్. రే కొట్రా, ఇద్దరున్నారు అక్కడ, ఫాస్ట్గా కొట్రా, వాడు చచ్చిపోతాడు, కొట్రా. చూడు ఎంత బాగుందో చూడు, ఒక్కసారి తీసుకో. రే కొట్రా కొట్రా, ఇద్దరే ఉన్నారు, కొట్రా. వావ్, ఈ డబ్బుల వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? చూసారా నా దగ్గర ఎంత డబ్బులు ఉందో? ఇక చాలే, పనుకో. మేకప్ వేసుకొని గేమ్ ఆడి డబ్బులు ఎంచుకొని అలసిపోయినట్లున్నావు. చాలే, పడుకో. మేకప్ వేసుకో, మేకప్ వేసుకో. ఏ ఫ్రీ ఫైర్ ఆడు, ఫ్రీ ఫైర్ ఆడు, ఫ్రీ ఫైర్ ఆడు, వచ్చి ఏ డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకో. మైక్ అని పట్టుకొని యేసు ప్రభు అందరి పాప భారం అంతా కూడా మన భారం అంతా కూడా మన అనేది దాని భావం. అయిపోయినాయా? ఓకే. ఏంది? ఎవరు రండి. టూర్ ఒక నిమిషమే ఎక్కువ. టైం లేదంటే వాళ్ళు లేట్ చేసా. టైం లేదంటే లేట్ చేస్తాను. త్వరగా రండి.
మేరీ వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి. ఓకే, జరుపుకోండి అట్లే. ముందుకు జరుపుకోండి. లేదు అదర్స్ లేదా నలుగురు నిలబడుకోండి సైడ్కి. రైట్, పాడు. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. దేవుని సన్నిధి కావాలి, మండే జ్యోతిగా ఉండాలి, సాతాన్ని తరమాలి, దేవుని దీవెన పొందాలి. దేవుని సన్నిధి కావాలి, మండే జ్యోతిగా ఉండాలి, సాతాన్ని తరమాలి, దేవుని దీవెన పొందాలి. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. ఆదాము అవ్వలను దోచుకున్నాడు, ఘోర చర్మం వేసుకొని మోసగిస్తాడు. ఆదాము అవ్వలను దోచుకున్నాడు, ఘోర చర్మం వేసుకొని మోసగిస్తాడు. గర్జించు సింహమై మృంగబోతాడు, అగ్నిలోకి అపవాది లాగివేస్తాడు. గర్జించు సింహమై మృంగబోతాడు, అగ్నిలోకి అపవాది లాగివేస్తాడు. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. నా చూపు యేసు వైపు మరలిస్తాను, పాపానికి దూరంగా పారిపోతాను. నా చూపు యేసు వైపు మరలిస్తాను, పాపానికి దూరంగా పారిపోతాను. నా సిలువ ఎత్తుకొని వెంబడిస్తాను, పరుగులో విజయాన్ని సాధిస్తాను. నా సిలువ ఎత్తుకొని వెంబడిస్తాను, పరుగులో విజయాన్ని సాధిస్తాను. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. దేవుని సన్నిధి కావాలి, మండే జ్యోతిగా ఉండాలి, సాతాన్ని తరమాలి, దేవుని దీవెన పొందాలి. దేవుని సన్నిధి కావాలి, మండే జ్యోతిగా ఉండాలి, సాతాన్ని తరమాలి, దేవుని దీవెన పొందాలి. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. వెళ్ళనే వెళ్ళను లోకం వెంబడి, వెళ్ళెదాను నా ప్రభు యేసు వెంబడి. పరలోకమందు నా ప్రేమ గల మా తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదసందులో చేరి నీ వైపు చూచి
నీకు స్తుతి ఘనత ప్రభావం చెల్లించుటకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు సండే స్కూల్ ర్యాలీగా చిన్నపిల్లలు చేసిన వివిధమైన స్కిట్స్ అయితేనేమి, పాటలు, వాక్యము చెప్పుట ద్వారా నీ నామను ఘనపరిచారు. టీచర్స్ కూడా ఎంతో ప్రయాసతో వారికి నేర్పి చూపించిన ఈ ర్యాలీ ప్రోగ్రాం అంతటి బట్టి వందనాలు. వారి యొక్క ప్రయాసమునకు తగిన ఫలమును మీరు దయచేయం. పిల్లలు కూడా వచ్చి ఎంతో ప్రదర్శించగలిగినారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడు అయినప్పుడు వాడు దానిని తొలగిపోడని వాక్యం సెలవిస్తాం. అలాగా తల్లిదండ్రులు కూడా తగిన శ్రద్ధ వహించి పిల్లలకు తగిన సమయంలో బోధించుటలోను వారికి నీ సువార్తను వెదజాలట్లో కృప చూపించము. ఇలాగ చేయబడిన సేవ పరిచయంతటి బట్టి వందనాలు. ఇంకా నువ్వు రాబో దినాల్లో పిల్లవాడు ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఈ వాక్యమును చదివి నేర్చుకొని ఆసక్తిని కలిగి జీవించటంలో కృప చూపించమని, చిన్నతనములోనే రక్షణానుభవాలకు నడిపించబడట్లో కృప చూపించమని, మీరే తోడుగా నడిపించమని, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటాం. మిగిలిన సమయం మాకెంతో దీవెనకరంగా దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఈ వర్తమానం అయిన తర్వాత మనకు వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు అయిపోయిన తర్వాత ర్యాలీగా మనము ఊరేగింపుగా మందిరం చుట్టూ ర్యాలీగా వెళ్తాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. లేచి నిలబడి పాడుకుందాం. పిల్లలంతా మీరు సండే స్కూల్కి పోతారా? పోండి, సండే స్కూల్కి పోండి. పైకి పోతారా? కూర్చుంటారా? కూర్చొని లైన్ కూర్చోండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము